ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనము. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సీయోను అంట దేవుడు నన్ను విడిచిపెట్టారు, మర్చిపోయారని అనుకుంటున్నారంట. అయితే యెహోవా ఏం సెలవిస్తున్నారంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు చాలా గొప్ప దేవుడండి. కన్న తల్లి బిడ్డలు మర్చిపోవడం చాలా అరుదు. కానీ తల్లి అయినా మరచునేమో, కానీ నేను మాత్రం నిన్ను మరచిపోను. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా నేను నిన్ను చేరదీస్తాను. నేను మిమ్మల్ని మరచిపోలేదు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం అనుకోవచ్చేమో, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడా, నా ప్రార్థనలు ఏమైపోతున్నాయి, నాకెందుకు జవాబు రావటం లేదు అని మనం అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడైండి నిన్ను బలపరుస్తాను, నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిత్యము నా కళ్ళ ముందు నువ్వు కనబడుతూనే ఉన్నావు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీ వెళ్ళు మార్గంలో నేను నీకు తోడుగుండి నిన్ను బలపరుస్తాను, మరణము వరకు కూడా నేను నీకు తోడయుండి నేను నడిపిస్తాను. ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో, తెలియని సమస్యలలో చిక్కుపడిపోయి ఉన్నారేమో, అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నీకు తోడై ఉన్నాను. యోసేపుకున్న కష్టకాలంలో దేవుడు తోడై ఉన్నారు, ఆయన్ని ప్రధానిగా చేసుకున్నారు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నారు. మనల్ని కూడా నిలబెట్టుకుని తన మహిమార్థమే వాడుకుంటారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది నిరీక్షణ లేక తండ్రి వేదన పడుతున్నారో అటువంటి వారిని బలపరచండి. అలాగే మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకున్నందుకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఎంతమంది బాధలో వేదనలో ఉన్నారో వారిని లేవనెత్తి, కోల్పోయిన వాటిని కూడా నాన్న వారికి తిరిగి ఇచ్చి సహాయము చేయండి, సమాధానం అనుగ్రహించండి. మీ ప్రేమను బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.